అందరికీ నమస్తే అండి. తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే విశాఖ నార్త్ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు గారి రాజీనామాను స్పీకర్ తమ్మినేని సీతారాం గారు ఆమోదించారు. సో గంటా శ్రీనివాసరావు గారు 2 సంవత్సరాల కిందట డేటు 2021లో ఆయన తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. కారణం ఏంటి? విశాఖపట్నంలో స్టీల్ ప్లాంట్ ఉద్యమం అప్పుడు పీక్స్లో జరుగుతోంది. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా అక్కడ ఉద్యమం జరుగుతోంది. ఆ ఉద్యమానికి మద్దతుగా గంటా శ్రీనివాసరావు గారు ఉన్న పలంగా మీడియా ముందుకు వచ్చి ఒక స్పీకర్ ఫార్మాట్లో రాజీనామా లేఖను పంపించేశారు. సో ఇన్నాళ్ళు దాన్ని హోల్డ్లో పెట్టారు. ఇప్పుడు ఆమోదించేశారు. జస్ట్ ఇందాకే గంటా శ్రీనివాసరావు గారు రాజీనామాను ఆమోదించారు. సో ఇక ఆయన మాజీ ఎమ్మెల్యే అయిపోయారు. ఆయన ఇప్పుడు ఎమ్మెల్యే కాదు, మాజీ ఎమ్మెల్యే మాత్రమే. నిజానికి గంటా శ్రీనివాసరావు గారు రాజీనామా చేసినప్పుడు ఉన్న పరిస్థితులు వేరు. అప్పుడు ఆయన రాజీనామా చేయాల్సిన అవసరం వేరు. కానీ ఇప్పుడు ఆ పరిస్థితులు లేవు. ఇప్పుడు విశాఖపట్నంలో స్టీల్ ప్లాంట్ ఉద్యమం జరుగుతున్నా అంత పీక్స్లో జరగట్లేదు. దాని మీద చర్చ జరగట్లేదు. అది రాజకీయంగా పెద్ద ఎవరికి ఇబ్బంది కాదు, ఎవరికి ఉనికి చాటుకోవాల్సిన అవసరం లేదు. యాక్చువల్లీ గంటా శ్రీనివాసరావు గారు 2019లో టీడీపీ నుంచి గెలిచిన తర్వాత పార్టీ ప్రతిపక్షంలో ఉండిపోవడంతో ఆయన కొంచెం సైలెంట్ అయిపోయారు. చాలా సైలెంట్గా ఉన్నారు. అసలు పార్టీ వాయిస్ వినిపించట్లేదు, ప్రభుత్వాన్ని టార్గెట్ చేయట్లేదు, బయటకు రావట్లేదు, కేటర్ని కలపలేదు, చాలా సైలెంట్గా ఉన్నారు మొదట్లో. సో ఆ సమయంలో ఆయన మీద విమర్శలు వచ్చాయి. ఈయన పార్టీ మారిపోతారు, ఈయన వైసీపీలోకి వెళ్ళిపోతారు, ఈయన బీజేపీలోకి వెళ్ళిపోతారని రకరకాల చర్చలు జరిగాయి. సో ఇవన్నీ చర్చలు జరుగుతున్నప్పుడు ఆయన దేని మీద రెస్పాండ్ అవ్వకుండా ఉన్న బలంగా ఈ రాజీనామా లేఖ రిలీజ్ చేశారు. మీకు ఆ పక్కన పెడతాను చూడండి స్క్రీన్ మీద. ఆ రాజీనామా లేఖను రిలీజ్ చేశారు. అది స్పీకర్ ఫార్మాట్లోనే చేశారు. డైరెక్ట్గా స్పీకర్ గారికి పంపించారు, నేను ఈ పదవికి రాజీనామా చేస్తాను, దయచేసి నా రాజీనామాను ఆమోదించండి అని. సో ఇప్పుడు ఇన్నాళ్ళ తర్వాత దాదాపుగా 2 సంవత్సరాలకు పైబడి ఇప్పుడు ఆ లేఖను స్పీకర్ గారు ఆమోదించారు. దీని వెనక కారణం ఏంటి? చాలా సింపుల్. నెక్స్ట్ మంత్ రాజ్యసభ ఎలక్షన్స్ ఉన్నాయి. సో రాజ్యసభ ఎన్నికల్లో ఎమ్మెల్యేలకు ఓటు హక్కులు ఉంటాయి. సో ఎమ్మెల్యేల రాజ్యసభ సభ్యుడికి గెలవాలంటే ఎమ్మెల్యేల ఓట్లే కీలకం. సో దానిలో ఎన్ని తక్కువ ఓట్లు పోలైతే అంత మంచిది వైసీపీకి. సో తెలుగుదేశం పార్టీ బలం తగ్గించడానికి, ఎమ్మెల్యేల బలం తగ్గించడానికి వైసీపీ ప్రభుత్వం అనూహ్యంగా ఈ నిర్ణయం తీసుకుంది. అయితే గంటా శ్రీనివాసరావు గారు రాజీనామాతో ఆగుతారా? ఇంకా కొంత చర్చ ఉంది. వైసీపీ నుంచి గెలిచి టీడీపీలోకి 4 ఎమ్మెల్యేలు సపోర్ట్ ఇచ్చారు. ఆనం రామనారాయణ రెడ్డి గారు, ఉండవల్లి శ్రీదేవి గారు, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి గారు, కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు, వీళ్ళు 4 ఉన్నారు. మరి వీళ్ళ 4 రాజీనామా లేఖలను కూడా వీళ్ళు 4 రాజీనామా చేయలేదు. కానీ వీళ్ళ 4 మీద అనర్హత వేటు వేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీయే స్పీకర్ గారికి ఫిర్యాదు చేసింది, వీళ్ళ 4 ఇలా పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారు కాబట్టి అనర్హత వేటు వేయండి అని. ఏమో అనర్హత వేటు వేసేస్తారేమో, ఏదైనా స్పీకర్ గారి చేతుల్లో ఉంటుంది, అసెంబ్లీ కార్యదర్శి చేతుల్లో ఉంటుంది కాబట్టి వేసేస్తారేమో అనర్హత వేటు. ఒకవేళ వీళ్ళ 4 మీద అనర్హత వేటు వేస్తే మరో 4 టీడీపీ నుంచి గెలిచి వైసీపీకి సపోర్ట్ చేశారు. వాళ్ళకు నేను వంశీ గారు, వాసుపల్లి గణేష్ గారు, మద్దాల గిరి గారు, కరణం బలరాం గారు. సో వీళ్ళ 4 మీద వేస్తే వాళ్ళ 4 మీద కూడా వేయాలి. ఇద్దరికి సేమ్ రూల్ ఆఫ్ లా వర్తిస్తుంది. ఇద్దరికి సేమ్ రూల్స్, సేమ్ నిబంధనలు వర్తిస్తాయి. ఆ పార్టీ నుంచి గెలిచిన వాళ్ళు ఈ పార్టీలో ఉన్నారు, ఈ పార్టీ నుంచి గెలిచిన వాళ్ళు ఆ పార్టీలో ఉన్నారు. కాబట్టి వీళ్ళ మీద వేస్తే వాళ్ళ మీద వేయాలి, వాళ్ళ మీద వేస్తే వీళ్ళ మీద వేయాలి. అలా వేయకుండా కేవలం వైసీపీ నుంచి గెలిచి టీడీపీలోకి వెళ్ళిన వాళ్ళ మీద మాత్రమే అనర్హత వేటు వేస్తే ఖచ్చితంగా ఎథికల్గా, మోరల్గా దొరికిపోతారనమాట. అది వైసీపీకి అంత మంచిది కాదు. ఎందుకంటే చాలా ఈజీగా చర్చించుకుంటారు పబ్లిక్. ఇప్పుడు సోషల్ మీడియా అంత కరెక్ట్గా చాలా స్పీడ్గా ఉంది కాబట్టి. సో అలా తప్పుకు దొరికిపోతారు. చూసి తెలిసి తప్పుకు దొరికిపోతారు. సో మరి వీళ్ళ 4 జోలికి వెళ్ళరేమో కానీ ఇంకా వేరే విధంగా ఏమైనా తెలుగుదేశం పార్టీ ఓటింగ్ తగ్గించడానికి, తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేల బలం తగ్గించడానికి ఇంకా వేరే ప్రయత్నాలు ఏమైనా చేస్తారేమో. పాపం గంటా శ్రీనివాసరావు గారు క్షణికావేశంలో అప్పుడేదో ఉనికి చాటుకోవడానికి నేను మీ విశాఖ స్టీల్ ప్లాంట్ కోసం పోరాడుతున్న వీరుణ్ణే అని తనకు తాను చాటి చెప్పుకోవడానికి అప్పట్లో రాజీనామా చేశారు. ఇప్పుడు దాన్ని ఆమోదించడంతో పార్టీకి ఆయనకు నిజంగా షాక్. అసలు ఏమాత్రం ఊహించి ఉండరు. ఆ రాజీనామా చేశాననే సంగతే మర్చిపోయి ఉంటారు బహుశా వాళ్ళు. ఇప్పుడు ఆమోదించడంతో ఇది ఆ పార్టీకి కూడా తేరుకోలేని షాక్ అనమాట. ఊహించని దెబ్బ.